హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ హాయ్. సో వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మేము ఇంతవరకు ఎంత వర్క్ చేసామో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ని మీరు అభినందిస్తారని అనుకుంటున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ చేయబోయే కోర్స్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది కానీ అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన సబ్జెక్టు, అత్యంత ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్స్ అన్నమాట. సో ఇది మేము ఏ విధంగా చెప్పాలనుకుంటున్నామో ఈ వీడియో కోర్స్ మొత్తంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంతోమంది రిక్వెస్ట్ మేరకు 11th and 12th కోర్స్ ఒకటి స్టార్ట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యామన్నమాట. టీం అందరు కలిసి డిసైడ్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ 11th and 12th క్లాసెస్ కోర్సెస్ వచ్చేసి ఇట్స్ పార్ట్ ఆఫ్ అ ప్లస్ కోర్స్ అన్నమాట. ఈ ప్లస్ కోర్స్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో ఈ వీడియో ఎండింగ్లో లేకపోతే మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను. సో ఈ ప్లస్ కోర్స్ డీటెయిల్స్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ మెన్షన్ చేసిన ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. సో దాని డీటెయిల్స్ ఇప్పుడు రైట్ అవే కావాలంటే మీరు ఈ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీ టైం కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సిన క్వెరీస్, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో సబ్జెక్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి నేను ఇప్పుడు డీల్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాలిటీ, 11th క్లాస్ పాలిటీ. 11th క్లాస్ పాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ, స్టేట్ కానీ, యూపీఎస్సీ కానీ దేనికైనా పాలిటీలో ఫస్ట్ అవేర్నెస్ రావాలి అని అంటే ఎవరు సజెస్ట్ చేసే బుక్ అయినా కానీ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, అంటే మన భారత రాజ్యాంగము పనితీరు ఎలా ఉంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ బుక్ యొక్క టైటిల్ సారాంశం అన్నమాట. సో ఇది వేరియస్ వేస్లో మనము ఈ చాప్టర్లో ప్రతి చాప్టర్లో అర్థం చేసుకుందాం. సో ఇది బుక్ కవర్ పేజ్ ఇట్లుంటుంది. మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఈ చాప్టర్ వినుకుంటా మీరు నోట్స్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఈ ప్లస్ కోర్స్లో భాగంగా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే పీడిఎఫ్ ఏదైతే ఉందో అందులో హైలైట్ చేసిన పార్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద నోట్స్ అన్నమాట. సో మీకు నోట్స్ విధంగా కూడా నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో తర్వాత పెడతాను. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్లస్ కోర్స్, అది మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సో ఈ చాప్టర్లో ఉన్న కంటెంట్స్ ఇవన్నమాట. కాన్స్టిట్యూషన్, వై అండ్ హౌ, కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది, అది ఎలా పనిచేస్తుంది అనేది. సో ఇప్పుడు నేను డీల్ చేయబోయే చాప్టర్ ఇది. మిగతా చాప్టర్స్ అన్ని మీకు కావాలి అని అంటే మీరు ప్లస్ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవంతా మోస్ట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ మన రాజ్యాంగం ఏంటి అనేది తెలియాలంటే సో ఈ చాప్టర్స్లో ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దీంతో పాటు ప్రతి చాప్టర్ ఎండింగ్లో మేము కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. వేరియస్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న క్వశ్చన్స్ మీకు టీచింగ్లో ఉండడానికి యాడ్ చేస్తున్నాం అన్నమాట, పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. సో చాప్టర్ 1లో ఉన్న టాపిక్స్ ఏంటంటే మీరు ఈ చాప్టర్ విని ఎండ్ అయిపోయేటప్పటికి మీరు తెలుసుకోగలిగిన విషయం ఏంటంటే వాట్ ఎ కాన్స్టిట్యూషన్ మీన్స్, అంటే అసలు కాన్స్టిట్యూషన్ యొక్క పరమార్థం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాట్ ఎ కాన్స్టిట్యూషన్ డస్ టు ది సొసైటీ, అంటే సమాజానికి ఒక రాజ్యాంగం యొక్క విలువ ఏంటి, ఒక సమాజంలో రాజ్యాంగం ఏ విధంగా పని చేస్తుంది, మంచి చేస్తుందా చెడు చేస్తుంది, ఎలా మంచి చేస్తుందంటే ఎలా చేస్తుంది తెలుసుకుంటాం. సో ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే హౌ కాన్స్టిట్యూషన్స్ గవర్న్ ద అలొకేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ సొసైటీ. సమాజంలో మనకి మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు, తర్వాత రాష్ట్రపతి ఉన్నారు. సో వీళ్ళందరి యొక్క పదవి, వీళ్ళందరికీ అసలు ఆ అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది, పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా కాన్స్టిట్యూషన్ తెలియజేస్తుంది మనకి. వాట్ వాజ్ ద వే ఇన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్. ఆ తర్వాత అసలు ఇండియాకి రాజ్యాంగం, మన భారతదేశానికి రాజ్యాంగం ఎలా వచ్చింది, ఇప్పుడున్న మన రాజ్యాంగము ఇలా ఉండడానికి గల కారణాలు ఏంటో మనకి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్ అవే చాప్టర్లోకి మనము డైవ్ ఇన్ చేసేద్దాం. సో ఇప్పుడు వినండి, వై డూ వీ నీడ్ అ కాన్స్టిట్యూషన్, అసలు మనకి కాన్స్టిట్యూషన్ అవసరం ఏముంది అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ మెయిన్, అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క అవసరం ఏముంది అనేది మనకి మైండ్లో ఫస్ట్ రావాలి. ఇలా క్వశ్చన్స్ ఎప్పుడన్నా మీరు ఏదన్నా కాన్సెప్ట్ చదివేటప్పుడు ఈ విధంగా సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకున్నప్పుడు మీ క్యూరియాసిటీ వల్ల మీకు క్లారిటీ బాగా వస్తుంది అనమాట, ఎనీ సబ్జెక్ట్ ఎనీ విషయంలో. ఆ తర్వాత
మన రోజువారీ జీవితంలో రాజ్యాంగ పాత్ర ఏంటి, రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది, సో ఈ విషయాలు మనం ఇప్పుడు అర్థం చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అలౌస్ కోఆర్డినేషన్ అండ్ అష్యూరెన్స్. రాజ్యాంగం మనకి హామీ ఇస్తుంది, తర్వాత సమన్వయత్వం కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఇది ఏ విధంగా చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన రాజ్యాంగం, మన దేశం చూసుకున్నట్టయితే మన దేశంలో ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, అనేకమైన మతాలు ఉన్నారు. మతాల్లోనే మళ్ళీ సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా వేరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు. తర్వాత వ్యక్తిగతంగా చూసుకుంటే మన టేస్ట్స్ ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సినిమాలు ఇష్టం. కొంతమందికి హారర్ సినిమాలు ఇష్టం, కొంతమందికి థ్రిల్లర్ సినిమాలు ఇష్టం, కొంతమందికి లవ్ స్టోరీస్ ఇష్టం. అదేవిధంగా కొంతమంది ఒక రకమైన తిండిని ఇష్టపడతారు, ఇంకొకళ్ళు ఇంకో రకమైన తిండిని ఇష్టపడతారు. మనకు నార్త్ ఇండియాకి వెళ్తే ఎక్కువ చపాతీలు, చోలే భటూరే అక్కడ బ్రేక్ఫాస్ట్ తింటారు. కానీ మనము ఇడ్లీ, దోశ, సాంబార్ తింటాం. సో ఇంత విభిన్నత ఉన్నప్పుడు, ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు మనము ఏ విధంగా కలిసి ఉంటున్నాము, అసలు మనం అందరం కలిసి ఉండడానికి గల కారణాలు ఏంటి, మనల్ని అంత కలిపి ఉంచే ఒక శక్తి ఏంటిది అనేది మనము ఇప్పుడు చూస్తాం. సో ఇంతమంది కలిసి ఉన్నప్పుడు సపోజ్ ఇద్దరు వ్యక్తులు, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరున్న వీధే చూసుకోండి. మీరున్న వీధిలో ఒక ఇంటి అక్కపక్క వాళ్ళు ఉంటారు, నైబర్స్ ఉంటారు. సో ఏదో ఒక విషయంలో ఏదైనా చిన్న గొడవ వచ్చింది అనుకోండి, సో అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆ గొడవని ఎలా సెటిల్ చేయాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి అని అన్నది గవర్నమెంట్ రూల్. ఇది గవర్నమెంట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయాలా లేదా తల్లిదండ్రులకి ఆ విషయాన్ని వదిలిపెట్టేయాలా అనేది. ఆ తర్వాత ఒక గ్రూప్ లేకపోతే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి ఉన్నారంటే వాళ్ళ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఎవరు చూసుకుంటారు. సో ఈ విధంగా తర్వాత ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా మీకు పబ్లిక్ పార్క్ ఉంది అనుకోండి, మీ ఊర్లో పార్క్ ఓపెనింగ్ టైమింగ్ మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు అని అన్నారు అనుకోండి. సో ఈ టైమింగ్ ఎందుకు పెట్టారు, ఈ టైమింగ్స్ లోనే ఎందుకు వెళ్ళాలి, సో ఇవన్నీ మీరు క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ పలానా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అని చెప్పింది ఎట్లా అంటే, మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా డిరైవ్ అయిన ప్రిన్సిపల్స్, కాన్స్టిట్యూషన్ ని అనుగుణంగా ఉండే యాక్ట్స్, చట్టాలు, ఆ తర్వాత ఆ చట్టాలకి అనుగుణంగా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా మనము పాటియాల్సి ఉంటుంది, మనము నడుచుకోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అందరూ డైవర్సిటీ ఉన్నా కానీ, విభిన్నత ఉన్నా కానీ అందరూ కలిసి ఉండిపోవాలి అన్న ఒక భావన ఉంటే కలిసి ఉంటాము. కానీ ఇప్పుడు సపోజ్ నాకు అందరితో కలిసి ఉండాలి అని ఉంటుంది. కాకపోతే ఎవరితో అయితే నేను కలిసి ఉండాలనుకుంటున్నానో వాళ్ళకి కలిసి ఉండాలి అన్న ఒక ఉద్దేశం లేకపోతే నేను అనుకొని వేస్ట్. సో అలాంటి సమయంలో అందరూ కలిసి ఉండాలి అన్న ఒపీనియన్, అన్న ఉద్దేశం అందరికీ ఉండాలి. అందరూ అలా ఉన్నప్పుడు మనకి కోఆపరేషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. అందరి మధ్యలో సమన్వయత ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలాగా కోఆపరేట్ చేసుకోవాలి, ఈ విధంగా కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ విధంగా సమన్వయత ఉండాలి, తర్వాత శాంతియుతంగా ఉండాలంటే ఈ విధమైన సమన్వయత అవసరం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ విధమైన కోఆపరేషన్ ఉండాలి అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఉండాలన్నమాట. సో పలానా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పలానా బేసిక్ రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్స్ ని ప్రతి ఒక్కరు పాటించినప్పుడు ఒక సమన్వయత వస్తుంది. ప్రతి ఒక్కరు పాటించినప్పుడు ఈ విధంగా ఉంటే మనకి కోఆర్డినేషన్ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. సో ఆ రూల్స్ అందరూ పాటిస్తే సమన్వయత ఉంటుంది. ఆ రూల్స్ అందరూ పాటిస్తున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? సో దాన్ని ఎన్ఫోర్స్ చేసే అథారిటీ ఒకటి ఉండాలి, అంటే దాన్ని అమలు పరిచే అథారిటీ ఒకటి ఉండాలి. ఆ అధికారం ఎవరికి ఉంటుంది అది కూడా మనకి రాజ్యాంగం తెలియజేస్తుంది అనమాట. సో చట్టపరంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది చట్టపరంగా అమలు పరచబడాలి, అవి చట్టపరంగా అమలు పరచబడతాయి అన్న ఒక అష్యూరెన్స్ మనకు ఉన్నప్పుడు అక్కడే
హామీ అన్న ఒక హామీ, పలానా రూల్స్ ఈ విధంగా ఉండాలి అనే ఒక హామీ మనకు ఉంటుంది. అలాగా ఆ విధంగా రూల్స్ పాటియకుండా ఆ విధంగా రూల్స్ ని ఉల్లంఘిస్తా ఉంటే శిక్ష పడుతుంది అన్న ఒక భయం ఉన్నప్పుడు మనకి ఒక హామీ ఉంటుంది, కలిసి ఉండడానికి అందరూ రూల్స్ పాటిస్తారు అన్న ఒక హామీ. సో ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఫంక్షన్ ఏంటో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ ఈస్ టు ప్రొవైడ్ ఎ సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ దట్ అలౌ ఫర్ మినిమల్ కోఆర్డినేషన్ అమాంగ్స్ట్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే మొట్టమొదటి వ్యవహారం ఏంటంటే రాజ్యాంగంది కొన్ని బేసిక్ సెట్ రూల్స్ అన్నమాట, కొన్ని ప్రాథమిక రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ ఏంటంటే కనీసమైన ఒక సమన్వయత సమాజంలో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క మొదటి పాత్ర ఇది. సో ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎలాంటి రూల్స్ తయారు చేయాలి అనేది, ఎవరు తయారు చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఎవరు ఈ రూల్స్ తయారు చేస్తారు అన్న విషయానికి వస్తే ఎవరు చేయాలి అనేది కూడా మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫికేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్, అంటే నిర్ణయాలు తీసుకునే అధికారం అది. సో రాజ్యాంగం అసలు ఏం చెప్తుంది అని అంటే, రాజ్యాంగము ఒక స్టేట్ అంటే ఒక ప్రదేశం, ఒక దేశం లేదా ఒక గవర్నమెంట్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా సమాజం పరిపాలించబడాలి అన్నదానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలని ఇచ్చేటిది కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో రాజ్యాంగం మనకి ప్రాథమిక సూత్రాలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? ఏ విధంగా పరిపాలించబడాలి, ఏ విధంగా ప్రభుత్వం అనేది ఒకటి ఫామ్ అవ్వాలి, ఏది కలిస్తే ఏంటేంటి ప్రభుత్వంలో ఒక భాగం అనేది మనకి రాజ్యాంగం క్లియర్ గా తెలియజేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు రావాల్సింది ఏంటంటే, హూ గెట్స్ టు డిసైడ్ వాట్ ద లాస్ గవర్నింగ్ ద సొసైటీ, అంటే మన సమాజాన్ని పరిపాలించడానికి కావాల్సిన చట్టాలు ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు తయారు చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతుందంటే, నాకు నచ్చిన రూల్స్ ఉండాలని నేను అనుకుంటా, ఇంకొకరికి నచ్చిన రూల్స్ ఉండాలని వాళ్ళు అనుకుంటారు. సో ఎవరికి వాళ్ళకి నచ్చిన రూల్స్ తో ఉంటే ఏమవుతుంది? కొట్లాట్లు అవుతాయి, డిస్ప్యూట్స్ అవుతాయి, విరోధాలు పెరుగుతుంది, శాంతియుతమైన అట్మాస్ఫియర్, శాంతియుతమైన జీవితాలు ఉండవు. సో అందరికీ అనుగుణంగా అందరూ బతకగలిగిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఎవరు తయారు చేస్తారనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ బేసిక్ ఎవరు తయారు చేస్తారు రూల్స్ అన్న విషయాన్ని కూడా మనకి రాజ్యాంగం క్లియర్ గా తెలియజేస్తుంది. సమాజాన్ని పరిపాలించడానికి కావాల్సిన అధికారాలు ఎవరికి ఉండాలి అనేది మనకి రాజ్యాంగం తయారు చేస్తుంది. సో వేరు దేశాల్లో వేరు పరిపాలనా విధానాల్లో ఎవరు తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మొనార్కియల్ కాన్స్టిట్యూషన్ అని అంటే ఏంటంటే, రాచరికం ఉన్న ఒక కాన్స్టిట్యూషన్ లో లేదా చక్రవర్తులు పరిపాలిస్తున్న ఒక ప్రదేశాల్లో అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళే ఒక్కలే డిసైడ్ చేస్తారు. చక్రవర్తులు డిసైడ్ చేసిందే వేదం. ఆ తర్వాత ఓల్డ్ సోవియట్ యూనియన్ అంటే రష్యాను కొన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కలిసి సోవియట్ యూనియన్ గా ఉండేవి. అలాంటి దేశాల్లో ఏమైండేదంటే ఒక సింగిల్ పార్టీ, ఒకటే పార్టీ ఉండేది, వాళ్ళే రూల్స్ తయారు చేసేవాళ్ళు. సో కానీ భారతదేశం ఏంటి? డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగాలు. మనం ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఎంచుకున్నాము ఇన్ని రకాలుగా ఉన్నా. హిట్లర్ ఏంటి? నియంత. సో ఇన్ని విధాలుగా పరిపాలనా విధానాలు ఉన్నప్పుడు మనము డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఎంచుకున్నాము అన్నమాట. సో ఇప్పుడు మన ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో మనము మన ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నాము. ఇంకొన్ని విధాలుగా ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక చట్టము బిల్లు నుంచి ఒక లాగా మారడానికి మనము ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము. నేను ఇంతకుముందు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏ విధంగా అవుతుందో చెప్పాను. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ నుంచి రాజ్యసభ, లేదా రాజ్యసభలో పెడితే రాజ్యసభ నుంచి లోక్సభ, ఆ తర్వాత పాస్ అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అప్పుడు మనకి అది చట్టం అవుతుంది అనమాట. అలా కాకుండా ఇంకొన్ని విధాలు ఉన్నాయి. ఎట్లా అంటే, పలానా చట్టం ఒకటి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని పబ్లిక్ డొమైన్ లో అంటే ప్రజల్లోకి పలానా చట్టం వస్తుందని చెప్తారు. ఆ చట్టం అమలు పరచాలా లేదా అనేది
దానికి కూడా ఓటు జరుగుతుంది. అంటే మనకి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికే ఓటు కాకుండా కొన్ని సందర్భాల్లో రెఫరెండం అంటారు, కొన్ని సందర్భాల్లో ప్లెబిసైట్ అంటారు. సో వీటి మీనింగ్స్ మీరు వెతికి వాటి అర్థాలు తెలుసుకోండి. సో ప్లెబిసైట్, రెఫరెండం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో అయినా డైరెక్ట్ గా పబ్లిక్ ఒపీనియన్ ని ఓటు ద్వారా తెలుసుకోవడం అనమాట. సో ఈ విధంగా మన కాన్స్టిట్యూషన్ మన ఇండియాలో జరగట్లేదు. మన ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాము, వాళ్ళు లోక్సభకి, రాజ్యసభకి, లోక్సభకి డైరెక్ట్ గా ఎన్నుకుంటాము, రాజ్యసభకి ఇండైరెక్ట్ గా ఎన్నుకుంటాము. తర్వాత ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్ లో ఒక భాగమే అని ఇంతకు ముందే చెప్పాను మీకు. సో వీళ్ళు మనకి కావాల్సిన చట్టాలు, పాలసీస్ తయారు చేస్తున్నారు అనమాట. సో ఈ అధికారం పార్లమెంట్ కి ఎవరు ఇచ్చారు? పార్లమెంట్ కి ఒక చట్టాలు తయారు చేసే అధికారం ఎలా వచ్చింది అంటే, మనకి పార్లమెంటు ఎలాగా మనకి చట్టాలు తయారు చేయాలి అన్న విషయాన్ని మనకి రాజ్యాంగంలో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అది ఇప్పుడు మనకి సెకండ్ ఫంక్షన్ ఏంటంటే, ద సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ టు స్పెసిఫై హూ హ్యాస్ ద పవర్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఎ సొసైటీ. ఇట్ డిసైడ్స్ హౌ ద గవర్నమెంట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్. అంటే సమాజంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది, తర్వాత ప్రభుత్వము ఏ విధంగా ఫామ్ అవ్వాలి, ఎలాంటి ప్రభుత్వము ఎలా ఉండాలి అనేది మనకి రాజ్యాంగం తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ విషయం ఏంటంటే లిమిటేషన్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కి చట్టాలు తయారు చేయమని ఒక అధికారం ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదన్న విషయం ఎవరు చెప్తున్నారు? మనకి మళ్ళీ రాజ్యాంగమే చెప్తుంది అనమాట. అది ఎలా చెప్తుందంటే లిమిటేషన్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాల్లో పరిమితులు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇది ఏ విధంగా తెలియజేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్. అంటే ప్రభుత్వాలు ఏ విధమైన చట్టాలు చేసినా కొన్ని ప్రాథమిక హక్కులు మనకి సిటిజన్స్ కి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. వాటిని అధిగమించకుండా, వాటిని అనగదొక్కకుండా ఆ పరిమితులు కూడా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట కాన్స్టిట్యూషన్ మనకి. సో ఇక్కడ లేదు, కానీ మీకు ఒక అడిషనల్ విషయం చెప్తున్నాను. మనకి ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఇచ్చిన రైట్స్ ఏమి ప్రభుత్వానికి ఏం సిగ్నల్ ఇస్తున్నాయనంటే, పౌరులకి, సిటిజన్స్ కి కొన్ని హక్కులు ఉన్నాయి. సో ఈ హక్కులు ఉల్లంఘన కాకుండా ఆ పరిమితుల్ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వం అంతా కలిసి పలానా రీజియన్ లో, పలానా ఊర్లో, పలానా ప్రదేశంలో ఈ రంగు చొక్కాలే వేసుకోవాలి, అలాంటివి వేసుకోకూడదు అంటే మనం వేసుకునే వస్త్రాల మీద కూడా స్వేచ్ఛ లేనట్టు. కానీ మనకి రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి నచ్చిన రిలీజియన్ ని ఫాలో అవడానికి మనకి రిలీజియస్ రైట్స్ ఉన్నాయి. సో మనకి గవర్నమెంట్ పలానా రిలీజియన్ ఫాలో అవ్వమని ఫోర్స్ చేసే ఇది కూడా లేదు. అదే విధంగా కొన్ని చట్టాలు మనకి నచ్చలేదు, అంటే నచ్చలేదని కాదు, మనకి కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు మనము పలానా చట్టాలని మనము అపీల్ చేసుకునే ఒక హక్కు కూడా ఉంది మనకి. అది జ్యుడిషియరీ కిందకు వస్తుంది. సో ఈ విధంగా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటర్ చట్టం చేస్తుంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఒకవేళ లెజిస్లేచర్ అంటే మనకి ఎగ్జిక్యూటివ్ సరిగ్గా లెజిస్లేచర్ చేసిన ఒక చట్టాన్ని సరిగ్గా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే మనము జ్యుడిషియరీకి వెళ్తాము. సో ఈ విధంగా ఈ మూడిటి మధ్యలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు అనమాట. ఒకదాన్ని ఒకటి తగ్గించుకుంటా ఉంటాయి, ఎవరికి అధికమైన హక్కులు లేవు. అది కూడా మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక చట్టం ఫామ్ అయ్యేటప్పుడు, ఒక చట్టాన్ని పార్లమెంట్ లో తయారు చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, కొన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. సో ఇప్పుడు మన థర్డ్ ఫంక్షన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ది థర్డ్ ఫంక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈస్ టు సెట్ సమ్ లిమిట్స్ ఆన్ వాట్ అ గవర్నమెంట్ క్యాన్ ఇంపోజ్ ఆన్ ఇట్ సిటిజన్స్. ఒక ప్రభుత్వము వాటి పౌరుల మీద ఎటువంటి చట్టాలు చేయాలో ఆ చట్టాల మీద ఉన్న పరిమితుల్ని డిఫైన్ చేస్తుంది, అది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. దీస్ లిమిట్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ది సెన్స్. ఈ పరిమితులు ఏదైతే మనకి రాజ్యాంగం ఇస్తుందో అవి చాలా ఫండమెంటల్, అంటే ప్రాథమికం అనమాట. గవర్నమెంట్ వీటిని జవదాటడానికి లేదు, మే నెవర్ ట్రెస్పాస్ దెమ్. సో ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా,
పరిమితులు రాజ్యాంగం ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు వాటి పరిమితుల్ని దాటి పౌరుల మీద చట్టాలు చేయడానికి లేదు అనేది మనకి రాజ్యాంగంలో ఉంది. అది ఏ విధంగా ఉందంటే స్పెసిఫై సర్టన్ ఫండమెంటల్ రైట్స్, కొన్ని ప్రాథమిక హక్కులు మనకి పౌరులకి ప్రొవైడ్ చేసింది డైరెక్ట్ గా రాజ్యాంగమే. సో ఆ విధంగా మనకి పరిమితుల్ని పెడుతుంది ప్రభుత్వానికి. అదే విధంగా ఆర్బిట్రరీగా అరెస్ట్ చేయలేదు. అంటే సడన్ గా వచ్చేసి సపోజ్ ఒక మనిషి నువ్వు దొంగలా కనిపిస్తున్నావు, సో నేను అరెస్ట్ చేస్తున్నా అని అతన్ని తీసుకెళ్లిపోలేరు అనమాట. సో అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి, ఓ పర్టికులర్ రీజన్ ఉండాలి. మళ్ళీ మహిళల్ని అరెస్ట్ చేయాలి, మహిళల్ని కేసుల కింద బుక్ చేయాలంటే వాళ్ళకి ఇంకొంత ప్రొటెక్షన్ ఉంది. సో ఈ విధంగా మనకి రాజ్యాంగము ప్రభుత్వానికి పరిమితుల్ని చెప్పింది అనమాట. సో పౌరులకి ఉన్న ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఒక ప్రాథమిక హక్కు. అది అందులో కూడా చాలా ప్రాథమికమైనది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనకి మాట్లాడే హక్కు ఉంది, మన ఒపీనియన్స్, మనం నమ్మిన విషయాన్ని మనము మాట్లాడే హక్కు ఉంది, ప్రజలకి చెప్పే హక్కు ఉంది. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, మన మనోభావం ఎలాగుండాలో దానికి కూడా మనకి హక్కు, స్వేచ్ఛ ఉంది అన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక గ్రూప్ ఫామ్ అవడానికి, ఒక అసోసియేషన్ ఫామ్ అవడానికి కూడా మనకి స్వేచ్ఛ ఉంది. అదే విధంగా ట్రేడ్ ఆర్ బిజినెస్ అంటే వాణిజ్య వ్యాపారాలు చేసే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఇక్కడ లేదు కానీ నేను మీకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇన్ని ఉన్నప్పటికీ కూడా చట్టపరంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను హింసని రేకెత్తిస్తే అది అక్కడ లిమిటేషన్ ఉంది. మళ్ళీ నాకు ఆలోచించగలిగి వాణిజ్య వ్యాపారాలు చేసే హక్కు ఉంది కదా అని చెప్పి నేను డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ ఇలాంటివన్నీ నేను ట్రేడ్ చేస్తే అది చట్టరీత్యా నేరం అనమాట. సో వాటిలో కూడా పరిమితులు ఉన్నాయి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 కాకుండా మిగిలిన ఫండమెంటల్ రైట్స్ అన్ని కొన్ని సమయాల్లో మనకి ఇవ్వబడవు. కొన్ని ప్రాథమిక హక్కులు మనకి కొన్ని సమయాల్లో ఇవ్వబడవు. అవి ఎప్పుడంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి. మనకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీ వచ్చింది. అలాంటి టైంలో, అలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మన ప్రాథమిక హక్కులు మనకి ఇవ్వబడవు. ఒక సమాజంగా మన ఆశయాలేంటి, మన లక్ష్యాలేంటి, మనకి రాజ్యాంగము ఒక సమాజం యొక్క ఆశయము, లక్ష్యాలు ఏమని చెప్తుంది అనేది మనము ఇప్పుడు చూద్దాం. సో మనము ఫర్దర్ రాజ్యాంగం ఏం చెప్తుందో చూడకముందు మనం జస్ట్ ఆలోచించండి, మన ఆశయాలు ఏంటి. ఒక సమాజంగా భారతదేశం ఒక సమాజంగా మనకున్న ఆశయాలేంటి, లక్ష్యాలేంటి అంటే చాలా బ్రాడ్ గా ఆలోచించండి. నేను అనుకునేది ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు, అంటే అసమానత ఉండకూడదు, అందరికీ సరైన బతుకు తెరువు ఉండాలి, అంటే మంచి ఉద్యోగాలు ఉండాలి, అందరికీ చదువు యాక్సెసిబుల్ గా ఉండాలి. సో అందరికీ విద్య అనేది ఉచితంగా ఉండాలి, అంటే విద్య అందరికీ అవైలబుల్ గా ఉండాలి. ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్ ఉంది కదా ఇప్పుడు మనకి, ఇలాంటి సమయాల్లో కూడా మనకి విద్య అందుబాటులో ఉండాలి. సో దానికోసం ఫెసిలిటేషన్ ఏంటి, దాన్ని ఎలాగ అమలు పరుస్తుంది అంటే గవర్నమెంట్ అనేక విధాలమైన ఈ లెర్నింగ్ క్లాసెస్ పెడుతుంది. సో అందులో కూడా మేము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పాలన్న నాలెడ్జ్ ఉండి చెప్పాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోవడానికి యూట్యూబ్ ద్వారా మనకి స్వేచ్ఛ కలిగిస్తుంది ప్రభుత్వం. సో ఈ విధంగా మనకి మన ఆశయాలు, లక్ష్యాలు ఒక సమాజంగా ఉంటాయి. సో ఈ విషయంలో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మన సమాజంగా మన ఆశయాలను, లక్ష్యాలను ప్రభుత్వము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం కూడా మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేసి మన ప్రభుత్వానికి తన పరిమితులు ఎలా చెప్పిందో, ఒక సమాజం, భారత సమాజం యొక్క ఆశయాలను, లక్ష్యాలని మనం చేరడానికి కావాల్సిన ఎట్లాంటివి కావాలి. ఇప్పుడు సపోజ్ ఇన్ఈక్వాలిటీ పోవాలి, సమాజంలో అసమానత ఉండకూడదు, లేమి అనేది ఉండకూడదు. మనము రీసెంట్ గా జరిగిన లాక్డౌన్ లో న్యూస్ లో అనేక విధాలుగా చూసుంటాం కదా, క్లాస్ డివైడ్ మనకి ఎంత క్లియర్ గా అర్థమైందో. కొంతమంది ఏమో వీడియోలు, వర్కౌట్ వీడియోస్, తర్వాత కుకింగ్ వీడియోస్, ఆ తర్వాత వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో వీడియోస్ చేస్తున్నారు. లగ్జరీగా
ఇంట్లో కూర్చొని. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఊర్లు, వాళ్ళ ఇల్లులు చేరే దిక్కు లేకుండా ఆకలితో చనిపోతున్నారు. సో ఇది అసమానత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇప్పుడు. సో ఇట్లాంటి అసమానత ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. ఎలాంటి ఎలాంటి ఆశయాలు ఉండాలి, ఎలాంటి లక్ష్యాలు ఉండాలనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో కాన్స్టిట్యూషన్ తెలియజేసింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అంటే రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ పాలిటీలో మళ్ళీ. సో మన రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగం చేసిన వాళ్ళు ఏమన్నారనంటే, ఒక సమాజం యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎట్లుండాలంటే కనీస లక్ష్యం ఏంటంటే, ఒక మనిషి సమాజంలో బతుకుతున్నప్పుడు ఆయనకి కనీసం స్వీయ గౌరవము, తర్వాత ఆత్మగౌరవము ఉండాలి అనేది ఒకటి వాళ్ళు చెప్పింది. కనీస ఆత్మగౌరవము ప్రతి ఒక్క మనిషికి కలుగజేయాలి అనేది ఒకటి. తర్వాత మెటీరియల్ వెల్ బీయింగ్ అంటే వ్యవహారికంగా మనకి జీవించడానికి ఒక ఇల్లు, తాగునీరు, తర్వాత కనీసం మంచి ఫుడ్. సో ఈ విధంగా కనీస వెల్ బీయింగ్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ అన్నమాట, విద్య అనేది అందరికీ అవసరము. సో ఈ విధంగా పాజిటివ్ వెల్ఫేర్ మెజర్స్ అంటే మనకి కొన్ని పాజిటివ్ వెల్ఫేర్ మెజర్స్ లీగల్ గా ఎన్ఫోర్స్ చేయలేరు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు లీగల్ గా ఎన్ఫోర్స్ చేయొచ్చు, కానీ ఈ నిర్దేశక సూత్రాలు కొన్ని ఎన్ఫోర్స్ అంటే చట్టపరంగా అమలు పరచాలి ఖచ్చితంగా అని లేదనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ ఒక పాజిటివ్ చేంజ్, ఒక మంచిని, ప్రతి ఒక్కరికి గౌరవాన్ని తీసుకొచ్చేలాగా ఆశయాలు ఉండాలని తెలియజేసింది కాన్స్టిట్యూషన్ లో. సో ఒక సమాజంగా మన ఆశయాలు, లక్ష్యాలు ఎలా ఉండాలనేది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో చెప్పింది. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, పరిమితులు తెలియజేస్తూ. తర్వాత నిర్దేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రియాంబుల్ అంటే మన రాజ్యాంగానికి ముందు మాట అనొచ్చు, లేకపోతే ఉపోద్ఘాతం అనొచ్చు, ప్రవేశిక, ఎట్లా అంటే ఎగ్జాక్ట్ గా మరి ఎట్లా అంటారో దాన్ని మీరు డిసైడ్ చేయండి. సో ఇప్పుడు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఒక భాగమా కాదా అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ ఈస్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ అ సొసైటీ అండ్ క్రియేట్ కండిషన్స్ ఫర్ అ జస్ట్ సొసైటీ. ఒక మంచి సమాజాన్ని తయారు చేసే విధంగా, తర్వాత ఒక మంచి సమాజాన్ని యొక్క ఆశయాలు ఎలా ఉండాలో అనేది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే నిర్దేశక సూత్రాలు ఇచ్చింది, ప్రియాంబుల్లో కూడా తెలియజేసింది అనమాట. సో ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ పీపుల్ అంటే మన ప్రజల యొక్క ప్రాథమిక గుర్తింపు ఏంటిది? మీరు చెప్పండి, ప్రాథమిక గుర్తింపు ఏంటి మనందరం భారతీయులం. మనం ఫస్ట్ మనం పుట్టినప్పుడు మన ఇంటి పేరుతో మన ఐడెంటిటీ ఉంటుంది, తర్వాత మన ఊరి పేరుతో ఐడెంటిటీ ఉంటుంది, తర్వాత మన స్టేట్ పేరుతో ఐడెంటిటీ ఉంటుంది. తెలంగాణ వాడు, ఆంధ్ర వాడు, తమిళ వాడు, పంజాబీ, అట్లా ఆ విధంగా. కానీ మన ఐడెంటిటీ అంటే టెక్నికల్ గా, రాజ్యాంగ పరంగా మన అందరి ఐడెంటిటీ ఏంటంటే మనందరం భారతీయులం అనేది మనకి బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రాథమిక రాజ్యాంగ గుర్తింపు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము భారతీయులంగా మనది పొలిటికల్ ఐడెంటిటీ అన్నమాట. అదే విధంగా మన వ్యక్తిగతంగా మనకు ఎటువంటి ఆశయాలు ఉన్నప్పటికీ, మన ఎటువంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ, మనం ఎటువంటి స్వేచ్ఛ కోరుకుంటున్నప్పటికీ, సో ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ లాక్డౌన్ లో కోరుకునే స్వేచ్ఛ ఏంటి? బయట తిరగాలి ప్రశాంతంగా, అంతకు ముందులాగా హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి, ఐస్ క్రీమ్ పార్లర్స్ కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఈవెంట్ చేసుకోవాలి, బర్త్డే పార్టీలు చేసుకోవాలనే స్వేచ్ఛ ఇప్పుడు మనం కోరుకుంటున్నాం. అదే విధంగా వ్యక్తిగతంగా ఎట్లాంటి స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా మనకి ఒక నైతిక గుర్తింపు రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ నైతిక గుర్తింపు ఎట్లా ఉంటుందంటే, కొన్ని ప్రాథమిక విలువలని కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రాథమిక విలువల్ని బట్టి మన నైతిక గుర్తింపు ఉంటుంది అనేది ఈ చాప్టర్ లో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి రాజ్యాంగాలు, ప్రజాస్వామ్యాలు అంతా డెవలప్ అయిన తర్వాత అనేక దేశాలు కాన్స్టిట్యూషన్ లో కామన్ గా ఉండే కొన్ని పద్ధతుల్ని పాటిస్తున్నారు అన్నమాట.
సో ఇప్పుడు మనందరము ఆధునిక రాజ్యాంగాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి ఆధునిక రాజ్యాంగాలు ఎలా ఉన్నాయంటే అక్రాస్ ద గ్లోబ్ మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్, అంటే ప్రజాస్వామ్యం ద్వారా ఫామ్ అయిన ప్రభుత్వాలే అన్నమాట. సో ఈ ప్రజాస్వామ్యం ద్వారా ఫామ్ అయిన దేశాలు ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే అంటే ఆ దేశం యొక్క పౌరులకి హక్కులు కలుగజేస్తాయి అనేది అనమాట. మీరు సపోజ్ చైనా చూసుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్షన్స్ పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని వందల పార్టీలు పుట్టుకొస్తాయి. డిఫరెంట్ ఎలక్షన్ సింబల్స్ ఉంటాయి, వాటి పేర్లు ఉంటాయి. సో మనకి ప్రతి ఒక్కరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసే స్వేచ్ఛ ఉంది, కానీ చైనాలో అలా లేదు, వన్ పార్టీ రూల్ అనమాట. ఇంకొక కంట్రీ సౌదీలో కింగ్ రూల్ చేస్తాడు, ఇంకో కంట్రీలో నియంత పాలన ఉంది, కొన్ని చోట్ల అసలు ప్రభుత్వాలే లేవు. యమన్ లాంటి ప్లేసెస్ లో హౌతీ రెబల్స్ ఆ ప్లేసెస్ లో కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఐసిస్ వాళ్ళు కొంతకాలం కొంత రీజియన్ ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆధునిక రాజ్యాంగాలు ఎక్కువ ప్రజాస్వామ్య రాజ్యాంగాలు లాగే ఉన్నాయి. వాళ్ళకి ఆ పర్టికులర్ పౌరులకి ఒక జాతీయ గుర్తింపు కలుగజేస్తాయి అన్నమాట ఇది. సో ఇప్పుడు యుఎస్ లో చూసినట్లయితే అక్కడ సిటిజన్షిప్, అక్కడ పౌరసత్వం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఉండే స్టేట్ టెక్సస్ ఉందంటే టెక్సస్ యొక్క పౌరుడు అయి ఉండాలి, యుఎస్ కి పౌరుడు అయి ఉండాలి. కానీ మన పౌరసత్వం ఏంటి, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఏ ఎథనిసిటీ ఉన్నా, మనకి ఎటువంటి రిలీజియన్ పాటిస్తున్నా, ఏ ఊర్లో పుట్టినా, ఎట్లాగున్నా కూడా మన ఐడెంటిటీ ఏంటి, మనం భారతీయులం. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ కి వేరు క్రైటీరియా తీసుకోవాలి. మనకి ఒకటే సిటిజన్షిప్ ఉంది, అది ఇండియన్ సిటిజన్షిప్ అన్నమాట. సో నెక్స్ట్ ది అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు దాకా మనం కాన్స్టిట్యూషన్ ని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది, పరిమితులు ఇస్తుంది, హక్కులు ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత నిర్దేశకాలు ఇస్తుంది, ఇట్లాంటివన్నీ అనుకున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఒక అధికారం లాగా చూద్దాము. సో రాజ్యాంగాన్ని ఒక అధికారం లాగా ఎలా చూస్తామంటే మనకి ఒక 3 క్వశ్చన్స్ వేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ సో 3 ప్రశ్నలు ఏంటంటే వాట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, తర్వాత హౌ ఎఫెక్టివ్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎంత ప్రభావవంతమైనది, తర్వాత ఇస్ ఎ కాన్స్టిట్యూషన్ జస్ట్, ఒక కాన్స్టిట్యూషన్ న్యాయమైనదా కాదా అనేది మనం ఇప్పుడు చూస్తాము. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటనేది మనం చూస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అనేక ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ తర్వాత అనేక విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక స్టేట్ అంటే ఏంటి, ఒక ప్రభుత్వం అంటే ఏంటి, ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఏంటి, ఆయన అధికారాలు ఏంటి, స్టేట్స్ అంటే ఏంటి, గవర్నర్ ఏంటి, జ్యుడిషియరీ ఏంటి, సుప్రీంకోర్టు ఎట్లా పనిచేయాలి, తర్వాత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి. సో ఇవన్నీ చెప్పింది మన కాన్స్టిట్యూషన్, మనకు డాక్యుమెంట్ లాగా ఉందన్నమాట. కానీ బ్రిటిష్ విషయంకి వెళ్ళిపోయేటప్పటికి యునైటెడ్ కింగ్డమ్ లో వాళ్ళకు ఒక ఫిక్స్ డాక్యుమెంట్ అనేది ఏం లేదు, వాళ్ళకి డాక్యుమెంట్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి పాటించే పద్ధతుల ద్వారా కొన్ని కాన్స్టిట్యూషన్ లో భాగమైనవి, తర్వాత కొన్ని సుప్రీంకోర్టు వాళ్ళ కోర్ట్ జడ్జిమెంట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్ లో భాగమైనవి అన్నమాట. సో ఒక రాజ్యాంగము ఎంత ప్రభావవంతమైనది అనేది ఇప్పుడు మనకి క్రూషియల్ క్వశ్చన్. అంటే మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మనకులాగా ఒక కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్ ఉండాలా, లేదా బ్రిటిష్ లాగా ఒక డాక్యుమెంట్ లాగా ఉండకపోయినా పర్లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఒక ఎఫెక్టివ్ ఒక కాన్స్టిట్యూషన్ ప్రభావవంతమైనదా కాదా అనేది అనేకమైన కారణాలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. పేషెంట్ గా కొంచెం తెలుసుకోండి, ఇది కొంచెం డ్రైగానే ఉంటుంది టాపిక్, కాకపోతే ఇవి అర్థమైతే కొన్నిసార్లు మీకు ఎగ్జాక్ట్ గా బట్టి మీకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ గుర్తు లేకపోయినా కొన్ని పాలిటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మోడ్ ఆఫ్ ప్రామల్గేషన్. అసలు మనకి రాజ్యాంగం ఎలా వచ్చింది, రాజ్యాంగం మనకి ఇచ్చిన వాళ్ళకి రాజ్యాంగం మనకి ఇవ్వాలన్న అర్హత ఎట్లా కలిగింది, తర్వాత ఏ విధంగా మనకి రాజ్యాంగాన్ని క్రాఫ్టెడ్ అంటే చెక్కడం అనమాట, అంటే రాజ్యాంగాన్ని ఎలా కలుగు చేశారు, వాళ్ళకి ఆ అధికారం ఎట్లా వచ్చింది. అనేకమైన దేశాల్లో రాజ్యాంగం ఎవరిస్తారంటే మిలిటరీ లీడర్స్ ఇచ్చేవాళ్ళు. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సద్దాం హుసేన్ మనకి ఎగ్జాంపుల్, తర్వాత ముహమ్మద్ గద్దాఫీ మనకి ఎగ్జాంపుల్ అనమాట.
సో వీళ్ళు ఏ విధంగా పరిపాలించారు అనేది మీరు చిన్న రీసెర్చ్ చేసి తెలుసుకోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిలిటరీ లీడర్స్ వాళ్ళు తయారు చేసిన రాజ్యాంగాలు ఎక్కువ కాలం లేవు. అవి ఎందుకంటే ఎక్కువ హక్కులు కలుగజేసే వాటిలాగా ఉండవు. అది వేరే టాపిక్, మనం తర్వాత తెలుసుకుందాం అది. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి యుఎస్ లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, రేసిజం మీద చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో వాళ్ళకి ప్రొటెస్ట్ చేసే హక్కు కలిగించిందంటే యునైటెడ్ స్టేట్స్ లో ప్రజలకి హక్కులు ఉన్నట్టే. సౌత్ ఆఫ్రికాలో ఒకప్పుడు అపార్థీడ్ ఉండేది. అపార్థీడ్ అంటే ఏంటో మీరు కొంచెం గూగుల్ చేసి తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారని. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఎలాగా అంటే ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయంకి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా వచ్చిందంటే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ నెహ్రూ గారు తీసుకుందాము, తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు తీసుకుందాము. ఒకటి ఏంటంటే వీళ్ళు మన స్వాతంత్ర ఉద్యమాల్లో, జాతీయ ఉద్యమాల్లో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తులు. అదే విధంగా వీళ్ళు లా అంటే చట్టం గురించి బాగా చదివిన వాళ్ళు ఆ రోజుల్లోనే. సో ఇట్లాంటి వ్యక్తులు మనకి స్వాతంత్ర ఉద్యమాల ద్వారా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, అదే విధంగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనకి రాజ్యాంగం కలిగింది అనమాట. సో అప్పుడు దాని యొక్క వాల్యూ మనకి ఇప్పటికి అర్థం అవ్వాలి. సో మన రాజ్యాంగం తయారు చేసిన వ్యక్తుల యొక్క కేపబిలిటీస్, వాళ్ళ యొక్క అర్హతలు, వాళ్ళ మీద నమ్మకం బట్టి వాళ్ళకి ఆ అర్హత ఉంది అని మనం నమ్మాం కాబట్టి మనకు వచ్చిన రాజ్యాంగం అలా ఉంది. ఉట్టి నమ్మినందుకు మనకి వచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మనకి గౌరవం ఉందా అంటే అది కాదు. మనకి ప్రొవైడ్ చేసిన రాజ్యాంగము అనేక విధాలుగా మనకున్న విభిన్నత మొత్తాన్ని, ఎంత డైవర్సిటీ ఉందో, ఎంత విభిన్నత ఉందో, మెజారిటీ వాళ్ళకి ఎక్కువ రైట్స్ ప్రొవైడ్ చేయకుండా మైనారిటీస్ కూడా స్వేచ్ఛగా బతికే అంత అర్హత మనకి కాన్స్టిట్యూషన్ కలుగజేసింది అనమాట. కానీ మనము కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం తయారు చేసేటప్పుడు వాళ్ళు ప్రతిదానికి రెఫరెండం పోలేదు. రెఫరెండం అంటే పలానా ప్రొవిజన్ పెట్టి ఓటింగ్కి వెళ్ళలేదు. ఈ ప్రొవిజన్ ప్రజలుగా మీకు ఓకేనా కాదా అన్నదానికి వెళ్ళలేదు. అదే విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ కూడా చాలా డైవర్స్ రిప్రజెంటేషన్ అనమాట. అది కూడా మనము కింద చదివే కొద్దీ తెలుస్తుంది మనకి. సో ఈ విధంగా మనకి కాన్స్టిట్యూషన్ యొక్క వ్యాలిడిటీ ఉంది. ఒకవేళ మనకి ప్రొవైడ్ చేసిన కాన్స్టిట్యూషనే సరైనది కాదు, ప్రజలని ఉద్దేశించినది కాదు అంటే ఇన్ని సంవత్సరాలు, మనకి స్వాతంత్రం వచ్చి దగ్గరగా 70 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి 73-74 సంవత్సరాలు దాటిపోయినాయి. అయినప్పటికీ కూడా మనకి ఆ కాన్స్టిట్యూషన్ పట్ల ఉన్న గౌరవము, మనకి రాజ్యాంగం మన హక్కులు కాపాడుతుందన్న నమ్మకం ఇప్పటికీ ఉందంటే మన రాజ్యాంగాన్ని తయారు చేసిన వాళ్ళు ఎంత దూరదృష్టితో ఆలోచించారో మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ద సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం ఎంత యథార్థమైనది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎంత యథార్థమైనది ఎలా తెలుస్తుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళము కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఇచ్చిన ప్రొవిజన్స్ తో పాటు మనం ఉండాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంది. అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని అనుగుణంగా మనం ఉంటే మన లైఫ్స్ కరెక్ట్గా ఉంటాయి, మనకి మన నైతికత కరెక్ట్ అనే ఒక ఒపీనియన్ మనం ఏదైతే ఫామ్ చేసుకున్నామో అది దాన్ని బట్టి ఎంత యథార్థమైందో తెలుస్తుంది అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోటిలో గుజరాతీస్ కి ఒక స్కూల్ ఉంది. వాళ్ళకి ఒక స్కూల్ ఎందుకు ఉంది అని అనుకుంటే మనకి ఇప్పుడు అర్థమవలసింది ఏంటంటే అక్కడ నుంచి అనేక మంది బిజినెస్ పరంగా, తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఒక సబ్స్టాంటివ్ పాపులేషన్, అంటే కొంత పాపులేషన్ గా ఫామ్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్ లో చాలా మైనారిటీస్ అయినా కానీ వాళ్ళకు ఒక స్కూల్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము అని అంటే మైనారిటీస్ యొక్క రైట్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే చిన్న గ్రూప్స్, మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక కాన్స్టిట్యూషన్ మనకు ఉంది. అంటే దాన్ని ఫాలో అయ్యే ఒక ప్రొసీజర్స్ మనకు ఉన్నాయి అని అంటే మన కాన్స్టిట్యూషన్ ఎంత యథార్థమైందో అర్థమవుతుంది.
అదేవిధంగా రిలీజియన్ పరంగా చూసుకున్నా కానీ రిలీజియస్ మైనారిటీస్ కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. రిలీజియస్ మైనారిటీస్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ నడుపుకోవచ్చు, సంస్థలు నడుపుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ లో ట్యాక్సెస్ కూడా పే చేయవసరం లేదు. అంటే అంత స్వేచ్ఛ ఉంది అనమాట. అందరికీ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అది ప్రొవైడ్ చేసింది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద మోర్ ద కాన్స్టిట్యూషన్ ప్రిజర్వ్స్ ద ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్స్, ద మోర్ లైక్లీ ఇట్ ఈస్ టు బి సక్సెస్. సో ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఆ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కల స్వేచ్ఛని, ప్రతి ఒక్కల సమానత్వాన్ని ఎప్పుడైతే కాపాడుతుందో, ఎంత కాపాడుతుందో అంత సక్సెస్ అన్నది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. సో మీకు రేపు పొలిటీలో ఎప్పుడన్నా మన కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తే మీరు ఇదో పాయింట్ రాయొచ్చు. సో మీకు మార్క్స్ పడవచ్చు బాగా. సో నెక్స్ట్, బ్యాలెన్స్డ్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ అంటే మనకున్న వ్యవస్థలలో సంతులత ఎంత ఇంపార్టెంట్, అది కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రొవైడ్ చేసిందో మనం ఇప్పుడు చూద్దాము. సో నేను మీకు ఇంతకుముందు ఒక క్లాసెస్ చెప్పినప్పుడు బ్యాలెన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థల్లో సంతులత ఎలా ఉందనేది ఎట్లా తెలుస్తుంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవి ఉన్నాయి. ఈ మూడిట్లో జ్యుడిషియరీ ఇండిపెండెంట్. ఇది హారిజాంటల్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ పవర్స్, హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్స్. అంటే ఏ ఒక్క సంస్థకి కూడా గుత్తాధిపత్యం లేదు అనేది మీకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, కొన్ని ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఉంది, తర్వాత యూపీఎస్సి ఉంది. సో ఈ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి బ్యాలెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఏ ఒక్కరికి కూడా మోనోపలి, ఏ ఒక్కరికి కూడా కంప్లీట్ అధికారం లేదన్నమాట. అదేవిధంగా ఇంకొక విధమైన బ్యాలెన్స్ ఏంటిది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ హెడ్ అయితే, స్టేట్ గవర్నమెంట్ లో చీఫ్ మినిస్టర్ హెడ్. సో ఈ విధంగా మనకి మన విలువలని, మన ప్రొసీజర్స్ అన్నిటిలో కూడా బ్యాలెన్స్ ఉంది అనమాట. సో ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు రాజ్యసభ పెద్దల సభ ఎందుకు అని అంటే, లోక్సభ జనాల ద్వారా ఎన్నుకోనబడింది కదా, వాళ్ళు జనాల్లో సపోర్ట్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన లా చేయకుండా ఒక పరిమితి కలువ చేస్తారు అనే ఒక ఉద్దేశం కూడా రాజ్యసభ ఉందన్నమాట. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో మనకి సంతులత మెయింటైన్ చేసింది రాజ్యాంగం. సో నెక్స్ట్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నెయిదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబుల్. అంటే బాగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ కాదు, ఫ్లెక్సిబుల్ కాదు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్, అంటే సజీవంగా ఉండే ఒక డాక్యుమెంట్ అన్నమాట. ఇది ఎలాగా మనకి తెలియజేస్తుందంటే, మనకి రాజ్యాంగ సవరణ బిల్లులు వచ్చాయి. అంటే మనకి రాజ్యాంగమే ఒకసారి 1949 జనవరిలో ఏ రాజ్యాంగం అయితే ఇచ్చారో, ఇంకా చిరకాలం అదే రాజ్యాంగం ఉండకుండా సమాజము అభివృద్ధి చెందే కొద్దీ, సమాజం మారే కొద్దీ రాజ్యాంగ సవరణలు చేసుకునే ఒక ప్రొవిజన్ కూడా మనకి రాజ్యాంగమే ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు రాజ్యాంగ సవరణలు చేయాలంటే, రాజ్యాంగ సవరణ ఆర్టికల్ ఏదో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఈ విధంగా మరీ దృఢమైన కాన్స్టిట్యూషన్ మంది కాదు, అదే విధంగా మరీ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కూడా కాదు, అంత సులువుగా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకునే రాజ్యాంగం కూడా కాదు మనకి. అందులో కూడా రైట్ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఏ విధంగా సరైన సంతులత ఉంది ఆ విజయంలో అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజారిటీ ఉంది. ఇంత మెజారిటీతో మనము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ చేయాలంటే ఇంత మెజారిటీ ఉండాలి, ఒక నార్మల్ చట్టం పాస్ చేయాలంటే ఇంత మెజారిటీ, డిఫరెంట్ మెజారిటీస్ ఉన్నాయి, అది తర్వాత తెలుసుకుందాం అనమాట. సో ఈ పర్టికులర్ బ్యాలెన్సింగ్, సంతులత ఎస్టాబ్లిష్ మనకి రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది అనమాట. అందుకని ఇంకా మన రాజ్యాంగము పాటిస్తున్నాం. హౌ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేడ్? మన రాజ్యాంగము ఏ విధంగా తయారు చేశారు? ఇది మనం ఇక్కడ చదువుకున్నప్పుడు కూడా ఇది మళ్ళీ మీకు హిస్టరీలో కూడా పార్ట్ అన్నమాట. ఎందుకంటే 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది హిస్టరీలో చాలా డీటెయిల్గా ఉంటుంది, అది కూడా ఇక్కడ భాగం ఉంది. సో కానీ ఇక్కడ నేను మీకు వేగ్గా చెప్తా ఉంటాను అనమాట. సో అన్డివైడెడ్ ఇండియా అంటే ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ చేశారో అది, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం చేయడానికి ఒక అసెంబ్లీ ఫామ్ అయింది అనమాట. దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం మనం.
సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగం తయారు చేయడానికి అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో అది అన్డివైడెడ్ ఇండియా, అంటే పాకిస్తాన్ మనకి విడిపోక ముందు ఫామ్ అయింది అనమాట. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఒక స్టేట్మెంట్ అడిగేయచ్చు క్వశ్చన్ లో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫౌండ్ ఫర్ డివైడెడ్ ఇండియా, ట్రూ ఆఫ్ ఫాల్సా అని అడిగితే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. సో అది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ సిట్టింగ్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ సెషన్ అనుకోండి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగం తయారు చేయడానికి కావాల్సిన అసెంబ్లీ ఫస్ట్ ఎప్పుడు అసెంబ్లీ అయ్యారంటే 9th December 1946 అసెంబ్లీ అయ్యారు. ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ డివైడెడ్ ఇండియా, అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 14th August 1947, 1947 14 ఆగస్టున మనకి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఉన్న ఒక కంట్రీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. వాళ్ళు ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేశారు అనమాట. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు ఎలాగా రిప్రజెంటేషన్ ఉండాలి, ఎవరు ఎట్లాగా ప్రతినిధులుగా ఉండాలి అనేది ఎట్లా తెలిసిందంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. అంటే డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోలేదు, మీరు మాకు పలానా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి డైరెక్ట్ ప్రజలు ఎన్నుకోలేదు, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. అది ఎట్లా జరిగింది అనేది మీకు మోడర్న్ ఇండియా హిస్టరీలో వస్తుంది. కానీ ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎలా జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడున్న రాజ్యాంగంలో అనేకమైన ప్రొవిజన్స్ బేస్ చేసుకుంది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే. మన రాజ్యాంగంలో ప్రిన్సిపల్స్ వేరే వేరే రాజ్యాంగాల నుంచి, వేరే దేశాల రాజ్యాంగాల నుంచి మనము బారో చేసుకున్నాము, తీసుకొచ్చుకున్నాము, కొన్ని ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసుకున్నాము. అది కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా ఉందన్నమాట. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలాగా ఫామ్ అయిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని మీరు మోడర్న్ ఇండియా చదివేటప్పుడు చదువుతారు. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ విధంగా అయితే ప్రపోజల్ పెట్టిందో దానికి అనుగుణంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఇది కూడా మీకు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా క్వశ్చన్లు అడిగేయచ్చు. యూపీఎస్సీ వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ గా అడుగుతారో, ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియన్ రూల్ చేసిన తర్వాత 2 రకాల రాజ్యాలు ఉన్నాయి ఇండియాలో. ఒకటి ప్రావిన్సెస్, అంటే స్టేట్స్ అనుకోండి. ఇప్పుడున్న స్టేట్స్ ని ప్రావిన్సెస్ అంటారు. ఇప్పుడు కూడా మీరు కొన్ని దేశాలకు వెళ్తే స్టేట్స్ ని ప్రావిన్సెస్ అంటారు. ప్రావిన్షియల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాచరిక రాష్ట్రాలు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి వచ్చి పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఈ రాచరిక రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అంటే బ్రిటిష్ కింద డైరెక్ట్ లేవు, కానీ వాళ్ళ రీజియన్ ని పరిపాలించుకుంటా కొన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. వీటి నుంచి మనకి రిప్రజెంటేషన్ కలిగింది. ఎలా ఉందంటే వాళ్ళ పాపులేషన్ బేస్ చేసుకొని, వాళ్ళ జనాభాని బేస్ చేసుకొని ఏ నిష్పత్తిలో ఉందంటే ఇది 1:10 lakhs, 10 లక్షల నిష్పత్తిలో మనకి రిప్రజెంటేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఎంతమంది నంబర్స్ ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సో ప్రావిన్సెస్ నుంచి, అంటే ఇప్పుడు రాష్ట్రాలు అనుకోమన్నా కదా, బ్రిటిష్ రాజ్యం కింద ఉన్న రాష్ట్రాల నుంచి 293 మంది ఉన్నారనమాట. అదే విధంగా ఈ రాచరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, స్వతంత్ర రాష్ట్రాలు, ప్రిన్స్లీ స్టేట్స్, వీళ్ళ నుంచి కనీసం ఒక 93 మంది ఉండాలి. సో ఈ విధంగా సీట్స్ డివైడ్ చేశారు. ఈ క్వశ్చన్ యూపీఎస్ లో అడుగుతాడంటే ఖచ్చితంగా అడగడు, కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మనం ఇందాకే ప్రావిన్సెస్ అని చెప్పుకున్నాం కదా, బ్రిటిష్ రాజ్యం కింద ఉండే ప్రావిన్సెస్ లో అక్కడ సీట్లు ఉన్న, అంటే ఈ 292 సీట్లలో నుంచి ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఈ సీట్లు ముస్లిమ్స్, సిఖ్స్, జనరల్, ఈ 3 కేటగిరీస్ లో, ఈ 3 రిలీజియన్ కేటగిరీస్ లో డివైడ్ చేశారనమాట. సో ఈ మెంబర్స్ ఆఫ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీ, సింపుల్ గా చెప్పాలంటే. ఆ స్టేట్ అసెంబ్లీల నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని ఎలాగా ఎన్నుకున్నారంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. రిప్రజెంటేటివ్స్ గురించి ప్రతినిధుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటో అప్పుడు చూద్దాము. ఈ రాచరిక రాష్ట్రాలు, ప్రిన్స్లీ స్టేట్, స్వతంత్ర రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లాగా వాళ్ళ ప్రతినిధుల్ని పంపించారని అంటే వాళ్ళు మాట్లాడుకొని నువ్వు కరెక్ట్ అంటే నువ్వు ఓకే అందరూ అనుకున్నావా పంపించండి అట్లా అనమాట. ఎట్లా ఎలక్షన్ లాగా ఏం జరగలేదు. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మనకి పాకిస్తాన్ డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు అత్యధికమైన హింసాత్మకరమైన కొన్ని సన్నివేశాల్లో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. రాజ్యాంగం కూడా తయారైంది అనమాట. కరెక్ట్ గా మనకు స్వతంత్రం వచ్చే ఒక రోజు ముందే పార్టీషన్ అయిపోయి వెళ్ళిపోయారు. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు,
తిరుగుతా ఉన్నారు, ఎవరు ఎటు వెళ్ళాలో తెలియదు, వైలెన్స్, భయంకరమైన హింస ఉంది. అలాంటి సన్నివేశాల్లో కూడా మనము కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అంటే, కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 November 1949 వెన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అంటే 26 January 1950 నుంచి మనకి కాన్స్టిట్యూషన్ అమలు పరచబడుతుంది. ఆ రోజు నుంచి మన గణతంత్ర దినోత్సవం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రాజ్యాంగంలో ఎలాంటి ఇప్పుడు మన పార్టీషన్ జరిగింది కదా, ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఏ బేసిస్ మీద ఇవ్వాలి అనేది అప్పుడు డిస్కస్ చేశారు. సో మీరు ఇక్కడ కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేసే అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోలేదు, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ద్వారా ఎన్నుకోలేదు. అంటే ఇప్పుడు లాగా మనకి 18 దాటితే ఓటు హక్కు ఉన్నట్టు అప్పుడు లేదు, ఇండైరెక్ట్ గా ఎన్నుకున్నారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్ని వర్గాల వారిని సమానంగా గుర్తించింది అన్నమాట. సో యూజువల్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ డామినేట్ చేసింది. అయినప్పటికీ కూడా ఎందుకు అడాప్ట్ అయిందంటే, కాంగ్రెస్ లోనే వైడ్ అమౌంట్ ఆఫ్ డైవర్సిటీ ఉంది అనమాట, అత్యధికమైన భిన్నత్వం ఉంది, అన్ని వర్గాలు, అన్ని మతాలు, తర్వాత మహిళలు, అనేక మంది పార్టిసిపేట్ చేశారు. సో ఆ విధంగా మనకి రాజ్యాంగం తయారు చేయబడింది. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డెలిబరేషన్ అంటే ఏ విధమైన సూత్రదాయకమైన యోచనలు చేశారనేది, ఏ విధంగా ఆలోచించారనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. మనది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది, డైరెక్ట్ గా ప్రజల చేత ఎన్నుకోబడలేదు ప్రజాప్రతినిధులు, కానీ రిప్రజెంటేటివ్ కొంచెం ప్రాతినిధ్యం వహించారు అనమాట అన్ని వర్గాల నుంచి. సో అదే విధంగా ఎప్పుడైతే ఒక ఇష్యూ మీద డిస్కషన్ వచ్చిందో, ప్రతి ఒక్కళ్ళు కొంతమంది వాళ్ళ సొంత ఎజెండాని ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళ సొంత వర్గం యొక్క ఎజెండాని ప్రమోట్ చేసుకున్నారు. కానీ అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో అందరూ ఒక దేశం యొక్క భవిష్యత్తునే ఆలోచించారనమాట. ఒక దేశం 100 సంవత్సరాల భవిష్యత్తుని ఆలోచించారు. అందుకే మనం ఇంకా కూడా రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం అన్నమాట. కొన్ని ప్రొవిజన్స్, పలానా ప్రొవిజన్ ఇలా ఉండాలి రాజ్యాంగంలో పెట్టినప్పుడు కొంతమంది ఓకే అన్నారు, కొంతమంది వద్దన్నారు, కొంతమంది ఇలా కాదు ఇంకోలాగా ఉండాలి అన్నారు. ఇన్ని విధాలుగా అనుకున్నప్పటికీ ఒక్క పర్టికులర్ ప్రొవిజన్ మాత్రం ఎవరు అడ్డు చెప్పకుండా పాస్ అయిపోయిన, అందరూ యునానిమస్ గా పాస్ అయిపోయిన ప్రొవిజన్ ఏంటంటే యూనివర్సల్ సఫరేజ్. అంటే ఒక వయసు, రాజ్యాంగం తర్వాత అప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించే వయసు పైబడిన ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉండాలి అన్న ఒక్క పర్టికులర్ ప్రొవిజన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మాత్రం యునానిమస్ గా ఎవరి అడ్డంకులు లేకుండా పాస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ఏ ఏజ్ నుంచి ఉందంటే 18 years నుంచి. సో ప్రొసీజర్స్ అన్నమాట, అసలు ఎట్లాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, ప్రతి ప్రొవిజన్ ని డిస్కస్ చేశారు, అందులో ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు. ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అంటే, ఒకటి మనకి మేజర్ కమిటీస్ అండ్ మైనర్ కమిటీస్ ఉన్నాయి. మేజర్ కమిటీస్ లో 8 మేజర్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ లో 15 మైనర్ కమిటీస్ ఉన్నాయి అన్నమాట. అంటే కమిటీస్ లో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత ప్రొవైడ్ చేశారు. సో మీకు ఒక చిన్న హోంవర్క్ ఏంటంటే, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అని ఒక కమిటీ మేజర్ కమ్యూనిటీస్ లో ఒకటి ఉంది. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి హోంవర్క్. సో ఈ విధంగా కమిటీల ద్వారా డెలిబరేట్ అంటే ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేశారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని కలిసికట్టుగా పనిచేశారు, అదొకటి. ఆ తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని డిస్కస్ చేశారు. తర్వాత కొన్ని విషయాల్ని ఓటింగ్ ద్వారా కూడా ప్రొవిజన్స్ ని ఉంచాలా తీసేయాలా అని కూడా డిసైడ్ చేశారు అన్నమాట ఓటింగ్ పద్ధతిలో. సో ఇది ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు 160 days అంటే దగ్గరగా 2 సంవత్సరాలు 11 నెలలు, ఎగ్జాక్ట్ నంబర్ మీకు గుర్తుండాలి, అది కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎన్ని రోజులు అయిందో ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ అంటే జాతీయ ఉద్యమాల ద్వారా మనకి అనేక విధమైన నైతిక విలువలు ఉండాలని ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారనమాట. నెహ్రూ గారు జాతీయ ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళే. అంబేద్కర్ గారు బడుగు బలహీన
స్వాతంత్ర ఉద్యమంలోనే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, వాళ్ళ సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి వల్లభాయ్ పటేల్, లాల్ సర్దార్ పటేల్ గారు ఏ విధంగా కష్టపడ్డారో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం అంతా ఒక యూనిట్ గా ఉండాలి, ఒక యూనియన్ గా ఉండాలని ఆయన ఎలా ఉద్దేశించారో కూడా మనకి తెలిసిందే అన్నమాట. సో ఈ విధంగా మన స్వాతంత్ర ఉద్యమంలో నుంచి కొన్ని మన విలువలన్నీ సమానత్వమైన కానీ అనేక విధమైన విలువల్ని మన కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచారనమాట. సో ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏమవుతుందంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని ఒకటి దాన్ని మూవ్ చేశారనమాట. మూవ్ చేయడం అంటే దాన్ని ప్రవేశపెట్టారు, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని నెహ్రూ గారు ప్రవేశపెట్టారు అనమాట ఇది. సో ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేది మనకి తర్వాత ప్రియాంబుల్ గా మారింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ని కొంచెం మాడిఫై చేసి మార్పులు చేర్పులు తీసుకొచ్చి దాన్ని మన ప్రియాంబుల్ లో పెట్టారు. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాము. ప్రియాంబుల్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, సావర్నిటీ అంటే సార్వభౌమ అధికారము, తర్వాత మన గుర్తింపు వీటన్నిటిలో ఉండాలి అనేది ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే, ఈ జాతీయ ఉద్యమాలు ఏవైతే జరిగినాయో వాటిలో నుండి పుట్టిందే ఇది అనమాట. సో మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, ఇది ప్రతి ఒక్క పాయింట్ చదవండి. మీకు ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. మీకు ఒక పాయింట్ ని సింపుల్ గా క్వశ్చన్ లాగా కూడా, ఇప్పుడు పొలిటికల్ సైన్స్ లో ఈజీగా ఒక క్వశ్చన్ అడిగేయచ్చు దీనిలో. ఆల్ పవర్స్ అండ్ అథారిటీ ఆఫ్ సావరెన్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ షాల్ ఫ్లో ఫ్రమ్ ద పీపుల్. ఇది ఒక క్వశ్చన్ గా ఫ్రేమ్ చేసేయచ్చు సింపుల్ గా. మీరు దానికి ఏం రాయాలి అని అంటే, ఇవాళ మనం చెప్పిన చాప్టర్ తర్వాత ప్రియాంబుల్లోని ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నిర్దేశక సూత్రాలు, వాటన్నిటి నుంచి మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి, చదవండి. తర్వాత ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్, తర్వాత వ్యవస్థ ఎలాగా క్రమబద్ధీకరించబడింది అనేది చూడండి ఇప్పుడు. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సంస్థాగత ఏర్పాట్లు ఎలా జరిగినాయో ఇప్పుడు చూద్దాం. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ మూడిటి మధ్యలో ఆ తర్వాత కొన్ని కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటే యూపీఎస్సి, తర్వాత ఎలక్షన్ కమిషన్, వీటి మధ్యలో ఎలాగా సంతులత ఏర్పాటు చేయబడిందో మనకి రాజ్యాంగంలో ఉందని చూసాం కదా. సో ఇది ఎట్లా వచ్చిందంటే, మనము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్. ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్యత, పార్లమెంటరీ ఫార్మ్ అంటే పార్లమెంట్ అనే ఒక వ్యవస్థ నుంచి మనము ప్రభుత్వాలను నడిపించాలి, పార్లమెంట్కి ఒక అధికారం ఉందని మనకి రాజ్యాంగంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో మనది పార్లమెంటరీ వ్యవస్థ అనమాట. పార్లమెంటరీ వ్యవస్థ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. తర్వాత మన ఇండియా సమాఖ్య అని కూడా ఎలా చెప్తామంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఇది మన ఇండియన్ క్యారెక్టర్ అన్నమాట. సో మన కాన్స్టిట్యూషన్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అద్భుతమైన ఒక అడ్వెంచర్ చేశారే అనుకుందాం. అద్భుతమైన విషయాన్ని చెప్పింది ఏంటంటే, అప్పటికే కొన్ని దేశాల్లో స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఎస్టాబ్లిష్ అయ్యి రాజ్యాంగాలు తయారయ్యాయి. సో అలాంటి దేశాల నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా అనే ఒక తగ్గింపుతనం ఉండేది మన రాజ్యాంగ నిర్మాతల్లో. సో ఆ విధంగా వేరే దేశాల నుంచి కూడా మనం అనేక ప్రొవిజన్స్ ని మనము బారో తెచ్చుకున్నాము. మన ఇండియాకి సరిపడా వాటిని మన ఇండియన్స్ అంటే మన భారతదేశానికి సరిపడా మన ఆశయాలకు అనుగుణంగా, మన లక్ష్యాలకు అనుగుణంగా, మన విలువలకి, మన నైతికతకి అనుగుణంగా వేరే దేశాల నుంచి తెచ్చుకున్నా కానీ వీటికి అనుగుణంగా మనం అడాప్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను హైలైట్ చేసిందంతా అదే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను మీకు ఇందాకే చెప్పా కదా, వేరే దేశాల కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం అనేక రకమైన ప్రొవిజన్స్ అడాప్ట్ చేసుకున్నామని. కొన్ని కాన్స్టిట్యూషన్స్ నుంచి ఏమేమి అడాప్ట్ చేసుకున్నామో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లమెంటరీ ఫామ్, ఇదంతా చదవండి, చదివితే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఇదే కాదు ఇంకా కొన్ని ప్రొవిజన్స్ మనం అడాప్ట్ చేసుకున్నాము, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ క్వశ్చన్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావచ్చు. సో ఈ విధంగా మనకి రాజ్యాంగం హౌ అండ్ వై, రాజ్యాంగం ఎందుకు, రాజ్యాంగం ఎలా వచ్చింది,
రాజ్యాంగం మన సమాజంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు రాజ్యాంగం యొక్క విలువలు ఏంటి అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఏ చాప్టర్ వెనకాల ఉన్నా ఆ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ లో ఈ క్వశ్చన్ ఉంది, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ హైలైట్ చేసిన పీడిఎఫ్ మీకు నోట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. సో ఇది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి. వీలైతే ఆన్సర్ రైటింగ్ ఏదైనా ఉంటే ఆన్సర్ రైటింగ్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ బాగుండాలి అని కోరుకుంటూ, మీ ప్రిపరేషన్లో మేము కూడా భాగంగా ఉండాలని ఆశిస్తూ మీకు ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో మా ప్లస్ కోర్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. సో ఇవన్నమాట ఈ 2 క్వశ్చన్స్. మీరు ఈ రెండింటిని ఈ చాప్టర్ చదివితే మీకు ఈజీగా ఈ 2 క్వశ్చన్స్ అర్థమైపోవాలి. సో ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ నాకు కామెంట్స్ సెక్షన్ లో పెట్టండి, నేను ఆన్సర్స్ తర్వాత పబ్లిష్ చేస్తాను. సో జాగ్రత్త చూడండి, ఈ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా. ఓకేనా? సో ఈ ప్లస్ కోర్స్ లో భాగంగా మీకు నార్మల్ గా మేము 6th to 10th క్లాసెస్ ఫ్రీగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసాము, అవి మీరు ఎప్పుడైనా చూసుకోండి. సో ఈ ప్లస్ కోర్సు కొంత ఫీ ఉంటుంది అనమాట. మేమందరం క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకున్న ఫీని బట్టి చూస్తే దగ్గరగా 1100 నుంచి 1200 మధ్యలోకి వస్తుంది. కాకపోతే అందరికి ఉపయోగపడాలి, అదేవిధంగా మా ఎఫర్ట్స్ మేము మా టైంలో, మా వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో కూడా మేము మీకు టైం ఇస్తున్నాం కాబట్టి కొంత ఫీ ఛార్జ్ చేస్తున్నాం వాల్యూ కోసము. అది 499 రూపీస్ అనమాట. 499 రూపీస్కి మీకు 11th స్టాండర్డ్ క్వాలిటీ, 11th స్టాండర్డ్ జాగ్రఫీ, అదేవిధంగా 11th and 12th ఎకానమీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా మదర్ ఆఫ్ మ్యాప్స్ కోర్స్ అనే ఒకటి ఇంతకుముందు జరిగింది, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ యూపీఎస్సీలో కనీసం 1, మాక్సిమం 2 ఖచ్చితంగా ఉంటున్నాయి. సో అది 1, 2 అంటే దగ్గర 4 మార్కులు. 4 మార్కులు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో మీరు ఆ కోర్సు అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో. సో మా కోర్స్కి సబ్స్క్రైబ్ కండి. మేము చెప్పే చాప్టర్స్, అదేవిధంగా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మా ప్లస్ కోర్స్లో జాయిన్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. స్టే సేఫ్, అందరూ హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. టాటా, బాయ్ బాయ్.